ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ రెండో రోజు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు ముఖ్యమంత్రి. మధ్యాహ్నం పార్లమెంట్కు వెళ్లనున్న రేవంత్ 12:30 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలవనున్నారు. తర్వాత 1:15 రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులు, పెండింగ్ నిధులపై డిస్కస్ చేయనున్నారు. ఇవాల్టి టూర్లో ఏఐసీసీ ముఖ్య నేతలను సీఎం రేవంత్ కలుస్తారని తెలుస్తోంది. పార్టీ చీఫ్ ఖర్గేతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీతో సీఎం భేటీ అవుతారని సమాచారం. రెడ్డిగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, సీఎం రెండో రోజు షెడ్యూల్ ఏంటి? చంద్రిక, ఇద్దరు కేంద్ర మంత్రులతోటి ఇవాళ భేటీ కాబోతున్నారు. అది కూడా పార్లమెంట్లో మధ్యాహ్నం 12:30కు నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లతో భేటీ కాబోతున్నారు. 12:30 నిర్మలా సీతారామన్తో భేటీ ముగిసిన తర్వాత 1:15కి అశ్విని వైష్ణవ్కి ఆయన అపాయింట్మెంట్ అనేది కూడా ఫిక్స్ అయింది. నిర్మలా సీతారామన్తో భేటీ సందర్భంగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలకు సంబంధించి చాలా వరకు నిధులు పెండింగ్లో ఉన్నాయి. వాటితో పాటు వెనుకబడిన జిల్లాలకు సంబంధించి అభివృద్ధి నిధులు అనేది కూడా రాష్ట్రానికి రావాల్సి ఉన్నాయి. వాటితో పాటు అదనంగా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని అదనంగా నిధులు కేటాయించాలంటూ కూడా సీఎం విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రైల్వే శాఖ మంత్రి, ఆయన దగ్గర 3 కీలకమైనటువంటి మినిస్ట్రీలు ఉన్నాయి. రైల్వే శాఖ, అలాగే ఐఎన్బి, దాంతోపాటు ఐటీ, 3 శాఖలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇటు రైల్వే ప్రాజెక్టులతో పాటు ఐటీకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులను కూడా రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. ఇప్పటికే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్తో పాటు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటిని మంజూరు విషయంలో ఆయనకు విజ్ఞప్తి అనేది కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పార్లమెంట్లోనే వీరితో భేటీ ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలోనే పార్టీకి సంబంధించిన అధిష్టాన పెద్దల్ని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు, రేపు 2 రోజులు కూడా ఎంపీలందరూ కూడా చాలా బిజీగా ఉండబోతున్నారు. ఇప్పటికే 3 లైన్ విప్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ జారీ చేసింది. కాబట్టి ఎంపీలు, అలాగే ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా కీ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంపీలుగా ఉన్నారు. ప్రజెంట్ మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, వీరందరూ కూడా ఎంపీలుగా ఉన్నారు. పార్లమెంట్లో ఈ 2 రోజులు కూడా చాలా కీలకంగా రాజ్యాంగం పైన చర్చ అనేది కూడా ఉండబోతుంది. దాంతోపాటు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లులను కూడా తీసుకొస్తారనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో 3 లైన్ విప్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జారీ చేసింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలను కూడా పార్లమెంట్లోనే కలిసేటువంటి అవకాశం ఉంటుంది. కలిసిన సందర్భంలోనే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అలాగే క్యాబినెట్ ఎక్స్పాన్షన్తో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలపైన కూడా అధిష్టాన పెద్దలతో చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. చంద్రిక.